నల్గొండలో మొత్తం ఈ రెడ్రా ఆధిపత్యం ఉండాలి, బీసీలది నడవద్దనే ఉద్దేశంతోనే ఇట్లాంటివి జరుగుతున్నాయి. చెరుకు సుధాకర్ గారు నాతో పాటు లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఇది సార్ బాగున్నారు సార్? చెప్పండి సార్. ఈ నల్గొండ ప్రాంతంలో డీసీసీ అధ్యక్ష పదవిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక లేఖ రాసిండు ముఖ్యమంత్రికి. గతంలో కూడా మీ మీద మీ కుమారుడికి ఫోన్ చేసి 100 కార్లలో తిరుగుతున్నారు, చెరుకు సుధాకర్ని చంపడానికి, హాస్పిటల్ కూడా కొడతాం, నిన్ను కూడా చంపేస్తామని చెప్పి అప్పుడు మీకు కూడా మీ కొడుకు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడే ఆడియో నేను లైవ్లో వినిపించిన. ఈ ఎపిసోడ్ మీద మీరు ఏం చెప్తారు సార్? ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, బీసీ నాయకుడిగా, నల్గొండ ప్రాంతంలో మొత్తం ఇక మాకు మొత్తం రెడ్లకే రాసి ఇచ్చిర్రు నల్గొండ ప్రాంతం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని మీద? అనుభవించడానికి బాగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం కోసం నేను కూడా కొట్లాడని చెప్పి నేను కూడా మంత్రి పదవికి రాజీనామా చేసిన చెప్పేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమంలో ముందున్న విద్యార్థి నాయకుడైన పున్న కైలాస్ నేత ఈ జిల్లాకు సామాజిక వర్గాల పునరేకీకరణ లేదా నియామకాల్లో భాగంగా డిసిసికి ఒకరిని అధ్యక్షుని చేస్తే 2 రోజులు ఒప్పుకోబట్టేసి 3వ రోజు వారి అనుచరుల చేత తిట్టిపిచ్చి మాట్లాడిపిచ్చి ఇవాళ బయటకు వచ్చి ఓపెన్ గా ఫిర్యాదు చేసి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే నేను కేవలం వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అరాచకము, అసహ్య పరిధులు దాటినటువంటి ఆయన బలుపు, దాన్ని చూసిన తర్వాత ముఖ్యంగా నకరికల్ నడిచౌరస్తాలో ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి గారు ఆయననేమో పట్టినేమో అన్నా మీరు ఏర్పాట్లు ఏదైనా చూడాలి, నాకు ఎవరైతే కోఆపరేట్ చేస్తారో లేదు అంటే అన్ని రకాలుగా ఏర్పాటు చేసిన తర్వాత వేదిక మీద నిలబడ్డ నన్ను స్థానికంగా ఒక అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఎల్లమ్మగూడెం మర్డర్ కేసులో నా పక్కన పెట్టేసేసి అనేకమైనటువంటి అరాచకాలు నెట్టడం రకరకాల వేషాలు వేసిన తర్వాత చాలా అసహ్యం ఇస్తుంది. ఏమిటి అసలు ఒక తెలంగాణ ధూమ్ధాంలో నా ఆస్తులు అమ్ముకొని పెద్ద పెద్ద సభలు ఈ జిల్లాలో పెట్టినటువంటి వాళ్ళు నాకు ఒక పార్టీలో ఉండేటువంటి వేదిక మీద నేను నిలబడటానికి స్పేస్ క్రియేట్ చేయనటువంటి ఆ పార్టీలో ఇట్లాంటి గుండాలకు దరిద్రులకు ఏ మాత్రం కూడా అంటే ఒక కనీసమైన క్రమశిక్షణ తీసుకునే సిద్ధం కాని వాళ్ళు పార్టీ నుండి రేపు ఏం చేయగలుగుతారు భవిష్యత్తులో అనేటువంటి దానికోసం నేను బయటికి రావచ్చు. ఇవాళ నేనేమంటున్నానంటే మీరు చూసి 100 కాలం తిరుగుతారు. ఇంకా దానికంటే ముందు ఎంత అసహ్యం అంటే బహుశా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఎవరు కూడా ఒక స్థాయి ఉద్యమ నాయకుడిని లేదా ఒక ఎడ్యుకేటెడ్ ఒక లీడర్షిప్ లో ఎదిగినటువంటి పర్సన్ ని ఈ రకంగా తిట్టినటువంటి మనిషి ఇంతవరకు చరిత్రలో రికార్డు కాకున్నారు. అట్లాంటి వెంకటరెడ్డి అసలు వెంకటరెడ్డి గెలవడమే సరే ఒక దరిద్రము, తర్వాత టికెట్లు ఇవ్వడమే ఒక దరిద్రము అంటే ఇవాళ ఇంతకాలానికి సరే వారు మంత్రిని చేసింది. ఇవన్నీ విషయాలు ఎన్నో వేళ ఫస్ట్ టైం ఇవాళ మీరు మీకు మళ్ళీ నా రిక్వెస్ట్ కూడా తమ్మునైల్స్ అనవసరమైన తమ్మునైల్స్ పెట్టి ఇష్యూస్ పెద్ద చేసుకొని నాకు ఇప్పుడు ఎక్కడ కూడా వెంకటరెడ్డి తిట్టాలి, కొరకాలి, నరకాలి అనే ఇంట్రెస్ట్ కూడా నాకు ఏం లేదు. అది వాళ్ళ పార్టీకి సంబంధించింది. ఆ పార్టీని వాళ్ళు చేసుకునేది మంచిగా చెడు కష్టమో నష్టమో నేను పనిచేసిన పార్టీ నేను వెనకొచ్చిన కాబట్టి అనవసర విషయాలు మాట్లాడను. కానీ స్ట్రైట్ ఒక్క విషయం మీద నేను ఏం చెప్తా అంటే చెప్పుకునేటువంటి మాటలకు చేతలకు మధ్య కనీసమైనటువంటి పొంతన కుదిరే రీతిగా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేయాలి. దానికి ఇవాళ పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ గౌడ్ ఆ చర్య ఆచరించడానికి ఏం చెప్తారో చెప్పాలి. పోలీసుకి ఎస్పీకి లెటర్ ఇచ్చిండు, నేను కూడా ఎస్పీకి లెటర్ ఇచ్చిన. ఐ హావ్ గాన్ టు ది కోర్ట్, కోర్టు కూడా పైన ఆయనకు సంబంధించి ఎస్పీ నేను ఇవ్వలేనని చెప్పినాడు. అవాళ నేను ఏమంటున్నట్టే దురదృష్టం ఏంటంటే ఎంత దరిద్రమైన వ్యవస్థ ఈ జిల్లాలో ఉన్నదంటే ఇలా నేను ఎవరైనా కాంప్లైంట్ చేస్తాను కూడా రిసీవ్ చేసుకోరు. నేను రిటర్న్ కాంప్లైంట్ ఇచ్చిన ఎస్పీకి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒకవేళ నువ్వు చెప్పిన ప్రకారం అయితే నేను కూడా ఇవ్వాలి, లెక్క ప్రకారం నేను ఇప్పుడు కూడా ఇవ్వాలి. ఎందుకంటే అవ్వాలి నన్ను తిట్టిన రోజు నేను కంప్లైంట్ చేసినా మిమ్మల్ని నన్ను తిట్టింది కాబట్టి కైలాస్ నేత ఆ విషయాన్ని పురస్కరించుకుని మాట్లాడు. సరే పరిధి మాట్లాడండి, నేను ఏమంటున్నా పరిధి కింది దిగజారిన తర్వాత మాట్లాడిన తర్వాత ఎంత కిందికి దిగారు కోపం మాట్లాడతారు, అయిపోయింది. నేనేమంటే జరిగిన విషయం ఎడలా నువ్వు నీ దగ్గరికి వచ్చి ఎక్కడో చండూరులో అద్దంకి దయాకర్ మాట్లాడిండు అని అదే వేదిక మీద రేవంత్ రెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు. ఎన్నడూ లేదు అలా అయిపోయిన తర్వాత నువ్వు తిడతాడా ఇంత పెద్ద మాట అంటాడు అని చెప్పేసి నువ్వు టికెట్ రాకుండా చేసి ఎమ్మెల్సీ కాకుండా చేసి ఎంతో చేస్తానంటే 4 సార్లు అన్ను కాలు దగ్గరికి వచ్చి క్షమించమని ప్రాధాన్యపడే పరిస్థితి ఉందన్న. కైలాస్ నేత అంటోడు బొకే పట్టుకొని పోతే
నువ్వు అవతల పడేంత పరిస్థితి తీసుకొని వస్తావు అంటే ఎందుకు ఆ బలుపు ఎందుకు? కులం పేరుతో కూడా దూషించిండు అని చెప్పి అన్నారు సార్ నాతో. నేను ఇక్కడికి సంబంధించి మాట్లాడుతున్నాను రాహుల్ గాంధీ గారికి. ఇప్పటికీ కులగండ పేరు మీద దేశవ్యాప్తంగా ఆల్రెడీ తెలంగాణలో అమలు చేస్తామని చెప్పేసి ఓ పెద్ద బీఆర్ లో ప్రచారం చేసుకొని ఇక్కడ ఊరు కాలే పీరు లేవలే ఇవాళ ఆల్రెడీ నిన్న ఎలక్షన్ చేసిండు ఇచ్చిన నోటిఫికేషన్ బట్ట కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే కూడా దిగజారిపేసి వాళ్ళ బీజేపీ కటాఫ్ చేసిండు, పుస్తకాలు పోసేసిండు. వాళ్ళ మంత్రి దాన్ని సీలాబ్ చేస్తాను మనం మంత్రివర్గ తీర్మానం చేసిన 60 టికెట్లు ఇస్తాం 50 మంది బక్వాస్ ఇదంతా ఉన్న దాన్ని కూడా అమలు చేయడానికి మీకు చేత కాలేదు. మీరేం బయట ఆల్రెడీ మేము చేసినామని చెప్పుకున్నారు. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డిని ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట చెప్తారు. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా నేను లీడ్ చేస్తున్న ఇండియా కూటమి అంటుంటే ఇప్పటికే బదనామా ఉన్నారు. మన రిజల్ట్స్ తర్వాత వారి క్రెడిబిలిటీ పెరగాలంటే ఎట్లా అయితే పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో కూడా తెలంగాణ సమితి మాట్లాడడం ఆయన బాధ్యత ఎట్లయితుందో అట్లనే వెంకటరెడ్డిని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఒక పార్టీ పైనుంచి ప్రొసీజర్ ప్రకారము సామాజిక లెక్కల ప్రకారం వేసుకున్నటువంటి నియామకాలు డిసిసి అధ్యక్షులు అంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను కాంగ్రెస్ లో ఒక మాట చర్చ జరుగుతా ఉండే, మీకు ఎమ్మెల్సీ ఇస్తా ఎంపీ ఇస్తా అంటే బెంగాల్లో ఒక నాయకుడు నాకు ఏది అవసరం లేదు, నా డిసిసి ప్రెసిడెంట్ ఎందుకు తీసేసిరో చెప్పుండి అది ఎవరు నాకు కాదన్నాడట. అంటే డిసిసికి అంత పవర్ ఉంటుందని వాళ్ళు చెప్పే ఉద్దేశం. ఇవాళ ముడ్డి తీసుకుంటున్నారు ఆధిపత్య కులాలు. ఇవాళ పార్టీలలో ఏ పరిస్థితి అంటే జిల్లా అధ్యక్షులు అంటే కౌంటబులే కాదు సార్. ఇప్పుడు అది ఎమ్మెల్సీ పదవి కాదు, ఎంత దారుణంగా తీసివేసేదో ఎంత ఇదిగా మాట్లాడేదో 100 రికపు శంకరాన్ని కనిపిస్తే మీకు 100 ఆడియో చెప్పగలుగుతాడు. ఇప్పుడు అది రాజ్యసభ కాదు, ఎమ్మెల్సీ కాదు, నామినేటెడ్ పోస్ట్ కాదు, ఎమ్మెల్యే పదవి కాదు, ఈ పెద్ద పదవి కాదు కదా, ఓన్లీ జిల్లా అధ్యక్ష పదవి. అది అందులో కూడా చెప్తారు మీకు జిల్లా అధ్యక్ష పదవి కాదు, జిల్లా అధ్యక్ష పదవి ఎమ్మెల్సీ ఎంపీతో సమానమని ఇవాళ మా మాణిక్రావు ఠాకరేనో లేకపోతే మాణిక్ ఠాకూర్ ఎవరో చెప్పారు కదా. ఆ ప్రకారం అంత స్థాయి ఉన్నటువంటి దానికి నువ్వు నియామకం ఢిల్లీ కన్సర్న్లో జరిగిన తర్వాత ఒక అర్భకుడు రకరకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాడు, బీజేపీకి ఓటేయమన్నటువంటి వాడు, పార్టీ బంధు పెడతానికి అన్ని రకాల కోవర్ట్ ఆపరేషన్ చేసినాడు. ఆయన మాట్లాడితే నువ్వెట్లు ఊరుకుంటావు? ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఇట్లా మాట్లాడినందుకు ఇట్లా అప్లై చేయమన్నందుకు పార్టీ వాడి మీద ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు పెట్టమన్నటువంటి నువ్వు ఈ క్షణం ఒక్క క్షణం ఏంటంటే ఎట్లా మీకు చేతగాలి నేను ఉన్నప్పుడు అడిగినా ఏమంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారంటే పల్లిగిలు ఇచ్చిన వాళ్ళు చేతగాని దద్దమ్మలు. నేనేమన్నా బయట పెద్ద పెద్ద మాటలు ఏ స్థాయిలో ఉంటాయంటే మొత్తం ఈ దేశంలో సామాజిక న్యాయం మేమే పట్టుకోమని మాట్లాడతాం. ఏమన్నా చేత కాకపోతే చేత కాదని చెప్పుకోవాలి. ఇవాళ మీకు ఒకటే ఆప్షన్ మిగిలింది, కైలాష్ టెస్ట్ అనేది ఒక లిట్మస్ టెస్ట్. ఈ టెస్ట్ తో ఇవాళ జిల్లా అధ్యక్షుడు కాలం కలిసి వస్తే రాష్ట్రాలు కూడా ఉపాధ్యక్షుడు ఇంకేదో పెద్ద పోస్టులో కూర్చుంటాడు. అందుకోసం ఎట్టి పరిస్థితులు కూడా ఆ నియామకాన్ని కనుక తీస్తే బయట ఉన్నటువంటి బీసీ సోదరుల రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జిల్లాలో ఏవైతున్నారో పోనీ వాళ్ళకి రాసిచ్చడమే చెప్పండి. కంపెనీ రాసిస్తారు కదా, ఫ్రాంచైజ్ ఇస్తారు కదా, అప్పుడు రాసిస్తామని చెప్పండి. పార్టీ ఎందుకు మీకు నియామకాలు ఎందుకు? ఒక మామూలు గుడ్డ కోసి పదవి కోసం ఢిల్లీ రాకపోతే ఆయనకు ఒక పెద్ద కమిటీ వేసి లెక్కలు చూసి నియామకాలు చేస్తారు. నువ్వు ఏ ప్రకారం బీఫామ్ అనుదానం ఇచ్చినావు, ఏ ప్రకారం నువ్వు మనిషిని చేసినావు, ఏ ప్రకారం ఏది పడుతుంది మాట్లాడు. రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడు, మిగతా వాళ్ళు ఎట్లా మాట్లాడు, ఇప్పుడు ఈ జిల్లాలు ఎట్లా చేసుకొని వస్తాము నువ్వు చెప్తారు కదా. నాకు ప్రతీకారం ఎన్నడూ లేదు, ఎవరు చేయలేదు అన్నారు కదా. మీరు చెప్తే ఆశ్చర్యపోతుంది. వేరే కుటుంబం కాదు, నా కుటుంబమే నష్టపోయింది ఒక్కసారి కాదు. మా మేనమామ స్వామి గౌడ్ ఉంటే స్వామి గౌడ్ జిల్లా అధ్యక్షుడు అయినప్పుడు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేసిండ్రో స్వామి గౌడ్ వాళ్ళు బతికలేదు. అర్థమైతే పుల్లెల వెంకటనారాయణ గారిని అడగని చెప్తారు, లేకపోతే శంకర్ మల్లించి వాళ్ళకే పోయింది కదా, ఆయన అడగని చెప్తారు. ఎవరిని బతికనిచ్చిందంటే ఈ జిల్లాలో ఏపీసీని బతికనిచ్చిండ్రు. ఈ నేను నల్గొండ నుంచి నేను అవసరం అయితే నేను మళ్ళీ పోటీ చేయని బీసీకి ఇస్తాను కదా. దమ్ముంటే వెంకటరెడ్డి నువ్వు ఆయన తీసేవని చెప్పడం కాదు, నీకు దమ్ముండి నిజాయితీ ఉండి సవాల్ నువ్వు నల్గొండ నుంచి రాజీనామా చేసి బీసీ బిడ్డను ఎమ్మెల్యేని చేయప్పుడు నీ పాపాలు పరిష్కారం కావాలంటే ఉన్నోని చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి. నువ్వు చేసిన ఇన్ని పాపాల తర్వాత, ఇంత అహంకారం తర్వాత, ఇంత వ్యక్తిగతమైనటువంటి నీ యొక్క మొత్తం ఫాల్ తర్వాత నువ్వు మంత్రి అయితే అయ్యింటావేమో కానీ తెలంగాణ యావత్ ప్రజల దృష్టిలో ఒక స్క్రాప్ కంటే కూడా తక్కువైనటువంటి మనిషి. గతంలో అసెంబ్లీలో హరీష్ రావు పట్టుకొని
సార్ దయచేసి ఈ లోపలికి వచ్చేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఎవరైతే ఉంటారో ఆ టెస్ట్ చేసినా కానీ లోపల పంపండి అని చెప్పి నీ గురించి డైరెక్ట్ గా అసెంబ్లీలో మాట్లాడితే నోరు మూసుకున్నాను. ఓకే, అట్లాంటి నువ్వు ఇవాళ ఒక జిల్లా అధ్యక్షుడు అయిందని చెప్పి మాట్లాడతాను. ఎందుకు ఎవరితో మాట్లాడలేదు, స్పెసిఫిక్ గా ఎందుకు ఫోన్ ఇట్లా రాలేదు అని అంటే ఎందుకు అనవసరంగా మాట్లాడాలని మీరు అడిగి చెప్తామన్నా, మీ అందరు కూడా చెప్తామన్నా. ఎందుకంటే తొందరపాటుగా తమ్ములేందుకు ఏది పడుతుంది పెట్టుకోవడం ద్వారా రప్చర్ అయ్యేటువంటి ఇష్యూస్ వస్తాయి. మీరు సిన్సియర్ గా అంటే మీరు కేవలం నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసం చెప్తలేను, ఏ వ్యక్తి అయినా ఇంత వ్యక్తిగత స్వేచ్ఛతోటి రాజకీయాల్లో మాట్లాడేటువంటి పద్ధతి అది ఏ పార్టీకి మంచిది కాదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లిబరల్, డెమోక్రట్, సెక్యులర్ ఇన్ని పదాలు తగ్గించిన పార్టీకి సోషల్ జస్టిస్ కు మాది జిత్నా భాగేదారి ఉత్నా ఇచ్చేదారని పెద్ద పెద్ద మాటలు చెప్పుకునే టైంలో మీరు ఇట్లాంటి ఈ అహంకారపూర్వక మాటలు అవుట్ రైట్ గా నేను రిక్వెస్ట్ చేస్తామన్నా. ఇవాళ స్టేట్ ఇన్ఛార్జ్ ద మోస్ట్ డైనమిక్ మీనాక్షి నటరాజన్ ఉంది కదా, నక్సలైట్ కూడా అంత సింపుల్ ఉంటారో లేదో అంత సింపుల్ కనపడుతుంది అమ్మాయి. మరిగా మిగతా విషయాలు నాకు తెలియదు. అమ్మాయి నేను రిక్వెస్ట్ చేస్తా అన్నా, ఈ పర్టికులర్ ఇష్యూలో శివ ఆల్రెడీ ఫెడ్ అప్ విత్ దీస్ ఫెలోస్ నుంచి అప్పటికే ఉంది తలనొప్పి వ్యవహారం అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను, మీకు ఒక లిట్మస్ ఇస్తామా. మీరు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిండ్రు, విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినటువంటి కైలాష్ నేతని, అందున ఒక పద్మశాలి బిడ్డని, ఒక అరుదైన అవకాశం, ఒక నోడు కెపాసిటీ నోడు, కొత్త నోడు, ఎన్నిసార్లు చెంచలు కూడా జైలు పోయిండు, ఎన్నిసార్లు పలకరిస్తున్నా తెలియదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జైలు పోలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణకు రాజీనామా చేసిన చెప్పుకుంటారు కదా, దీనికి రాజీనామా చేసిండు. 40 చౌరస్తాలు ఎవరినైనా చెప్తాడు. ఎన్ని అవినీతి ఆరోపణల మధ్య గడబడి అవుతున్నప్పుడు ఆయన రాజీనామా చేసిండు. అంటే పోయే ఎట్లయినా మంత్రి పదవి పోతుంది కాబట్టి చేసేసినట్టుంది. అందరికి తెలుస్తుంది, ఓపెన్ ఫ్యాక్ట్ అది. నువ్వు చాలా చిత్రంగా మాట్లాడతావు వెంకటరెడ్డి. ఎట్లా మాట్లాడతారంటే ఏదన్నా ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే టైంలో కూడా దాని ముందే 4 రోజుల స్టేట్మెంట్ ఇచ్చి మధ్యకాల అవుటర్ రింగ్ రోడ్ లో ఆడ వస్తున్న సందర్భంలో గడకరి దగ్గర 3 సార్లు పోయి వస్తాడు. ఎందుకంటే పేపర్ లో అది నేను పోయి కొట్లాడికి వచ్చిందని చెప్పుకోవాలని ఒక టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ నడిచిపోయిందండి. అది ఇప్పుడు ఆయన పట్టుకొని నేను ఇప్పుడు ఎట్లాడాల్సిన అవసరం లేదు, నాకు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఫెడప్ అసలు వాళ్ళ క్రియల్లో వాళ్ళు చూసుకోవడానికి కూడా నాకు దిష్టి బొమ్మలు చూస్తున్నంత భయపడుతుండే, కానీ ఇట్లాంటి ముఖాలను చూసేస్తే భయపడే పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉన్నది. నాకు అంత ఓపిక కూడా లేదు. ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే వెంకటరెడ్డి టాపిక్ ని వెంకటరెడ్డి లాగా జరుగుతుంటా ఒక పార్టీకి ఒక సీనియర్ మనిషి ఒక డౌన్ ట్రాడనికి ఇచ్చిన అవకాశాన్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు అది బయట ఉన్నటువంటి పార్టీ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తుంది అనుకుంటే ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ అయ్యి కనుక ఇక్కడ ఏమైనా కదలికుంటే మాత్రం 100% నేను కూడా మళ్ళీ రిజిస్టర్ అయ్యేది మాత్రం కోమటిరెడ్డికి వెంకటరెడ్డి నేను ఎస్పీకి అప్లై చేసినో స్ట్రైట్ నేను కూడా పోయి మీకు మీ ద్వారా చెప్తున్నా మొత్తం బయట కానీ నేను కూడా 100% అదే ఆడియో కాసెట్ పెట్టి వెంకటరెడ్డి మీద కేసు రిజిస్టర్ చేయమని నేనే ధర్నాకు కూర్చుంటాను. సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నల్గొండ ప్రాంతంలో రెడ్ల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. గత 20-30 ఏళ్ల నుంచి వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉంటారు, వాళ్ళే మంత్రులుగా ఉంటారు. బీసీ నాయకులను ఇప్పుడు మీలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్ పెట్టుకొని జైలుకు పోయారు. 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళే మంత్రులుగా ఉంటారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు. మీలాంటి లీడర్లని ఇప్పుడు కైలాష్ లాంటి వాళ్ళని బీసీ నాయకుల్ని ఎందుకు ఎదగనివ్వట్లేదు? ఎదగపోవడానికి రీజన్లు ఏంటి? ఓన్లీ కోమటిరెడ్డి ఫ్యామిలీనా, ఇంకేమన్నా కారణాలు ఉండొచ్చా దీంట్లో? ఏమంటానంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాజకీయంగా ఆల్రెడీ కథం అయిపోయిన సందర్భంలో కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హైకమాండ్ ఉండేటువంటి ఒక ఏమంటారు దాన్ని కాంప్రమైజింగ్ నేచర్ ఏదైతుందో దాని వల్ల ఆయన టికెట్ ఇచ్చింది. నిజంగా మాట్లాడుకోవాలంటే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఆస్ట్రేలియా నుంచి ఆయన ఫోన్ చేసి మా తమ్ముడికి బీజేపీ ఓట్ అయిన రోజు డిస్కషన్ లేకుండా తీసేసి ఒక బీసీని తీసుకొని రావాలి అంటే బాగుంటుంది. కానీ కాంగ్రెస్ లో ఒక వర్గం నేనే మీది నాకే ఇది కాదు అంటే రేపు భవిష్యత్తులో ఎట్లుంటుందేమో నల్గొండకు ఈ దిగ్గుమాన్ని పక్కన నెట్టేసినట్టు మీరు నిలబడటానికి అవకాశం తీసుకోవాలంటే నేనే అంత పెద్ద ఆలోచనలు పెట్టుకోలేము. నా వైపు నుంచి పార్టీ దానికోసం చేస్తామన్నాం. నేను ఇవాళ మీకు చెప్తే ఎంత అధ్వానం ఉంటుంది అంటే నల్లగొండ బయటకు ఎవరు తెలియదు ఈ వాస్తవం. నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు తూడి దేవేందర్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నల్గొండ పాత బస్ స్టాండ్ ఏదైతుందో దాని వెనుకనే ఒక అద్భుతమైన ఆఫీస్ ఉన్నది. ఆ ఆఫీస్ ని ఆర్టీసీ నుంచి కొనుక్కున్నాం. ఎవరు జానారెడ్డి గారు మిగతా వాళ్ళు చేసిండ్రు. ఇంతలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కాకపోతే ఆ ఫైల్ తెప్పించుకొని జానారెడ్డి గారు నేను వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గర పోయి లెటర్ ఇచ్చి ఆ ఆఫీస్ కోసం ఏర్పాటు చేసే పనులన్నీ చేస్తా ఉంటే అనేక రకమైనటువంటి
ఆ ప్రయత్నాలు చేసినారు ఈయనోడు చేస్తానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఇదే నాయకత్వం పాపం జ్ఞానరెడ్డి గారు అంత నిజాయితీగా ప్రయత్నం చేసినారు కానీ అది నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ ఆఫీస్ లేకుండా పోయింది. అది రీఓపెన్ చేసుకున్నాం, ఇంత పెద్దది కట్టిండ్రు, ఇంకొక 20 లక్షలు 30 లక్షలు పెట్టి మంచిగా పర్ఫెక్ట్ గా పెద్ద ఆఫీస్ అయితే చెప్పేసి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఎత్తగొట్టినటువంటి దుర్మార్గం వాళ్ళ పార్టీల కోసం కష్టపడతారండి. ఆ దిక్కుమాల పార్టీలో కూడా పైనుంచి ఎవడు పడతాడికి బీఫాములు ఇస్తారు కాబట్టి ఈ అండర్గా మనదాకా బీజేపీ నుంచి కాకి ఇటు దిక్కు ఆగవద్దు వాళ్ళొద్దు అటు దిక్కు వాళ్ళొద్దు అని చెప్పేసి 10 మంది 15 మంది బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్యే ఎంపీ చేసినారు. వీళ్ళు చెప్పేదానికి ఏమైనా అర్థం ఉంటుందా సార్? ఇప్పుడు నల్లగొండ పార్టీ ఆఫీస్ ఉన్నది భార్గవ్, నల్లగొండ పార్టీ ఆఫీస్ మీరు కూడా ఫిజికల్ ఇప్పటికి కుక్కలు తిరుగుతున్నాయి దాంట్లో. నువ్వు అంత మునగాడు అయితే పార్టీ మీద నియత ఉంటే నువ్వు డీసీసీ అధ్యక్షుడు కాంప్లైంట్ ఇచ్చినావు కదా. డీసీసీ అధ్యక్షుడు కాంప్లైంట్ కాదు, డీసీసీ కార్యాలయం దగ్గర పోయి ముందు దరిద్రుడు పోయి దాన్ని ఓపెన్ చేసి తాళం తీపిచ్చేసి పైసలు పెట్టేసేసి దానికి మిగతా ఏదైతే డబ్బులు ఉన్నాయో గవర్నమెంట్ పే చేపించేసి ఇమీడియట్ గా ఓపెన్ చేసి నా హయాంలో నేను మంత్రిగా ఉండగా ఆఫీస్ ఓపెన్ చెప్పుకో. ఇట్లాంటి పనులు చేయాలంటే వీరి మీద వాళ్ళ మీద గెలుపుడు ఎవరిని రానియకుండా చేసుడు, నలుగురు గాలిలో వేసుకొని ఎంటవాడు అరే ఒక్కరి బక్కనిచ్చి రాని ఎవడున్నా బక్కనే కదా. చూడు ఏంటంటే ఊపిరి లేకుండా చెప్తే అది వేరే పాట పోవాల్సి వచ్చింది మళ్ళీ కొద్ది రోజు. ఇప్పుడు వెంకటరెడ్డి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కైలాష్ నేతని టర్మినేట్ చేస్తే ఎట్లుంటుంది సార్ పరిస్థితి? ఇప్పుడు కైలాష్ నేతని టర్మినేట్ చేస్తే ఒకవేళ వెంకటరెడ్డి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత టర్మినేట్ చేసింది అనుకుందాం, ఎట్లా ఉంటది పరిస్థితి నల్గొండలో? ఎట్లా ఉంటది? నల్లగొండ ఎట్లుంటది కాస్తం ఇది రాష్ట్ర వ్యాప్తంగా. అవును, ఇది బీసీ ఉద్యమం నడుస్తుంది ఇప్పుడు. ఈ లోపల మనం కొట్లాడుతుంటే ఇవాళ కాన్స్టిట్యూషనల్ డే కదా. అవును, కాన్స్టిట్యూషనల్ డే నాడు మనం అనుకోవాలి ఏంటి అసలు ఎక్కడ ఉన్నాము, ఏం కాన్స్టిట్యూషన్ డే ఏడతరగబడుతున్నాము, ఈ రాజ్యాంగం నల్లగొండలో అమలవుతున్నదా, నల్లగొండ ఏదైనా ఒక సామాజిక వర్గానికి కరపత్రం అయిందా, నాకేం అర్థం కాలే, కరదీపిక అయిందో అర్థం కాలే. ఏం పరిస్థితి ఇది? ఒక దిక్కు బీసీలకు ఉన్నదాన్ని ఊచకోత కూర్చి మీరు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ఆగమాగం చేసి పెడితే మేము గిలగిల కొట్టుకుంటున్నాం అవమానంతో. ఈ సందర్భంలో ఈ మాటలేంటి, కంప్లైంట్ ఏంటి, ఎస్పీ అంటే ఇంత జేబులో నౌకరా? నువ్వు చెప్పి కంప్లైంట్ చేసి ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఇప్పుడు బాజాకి ఇప్పుడేదో తప్పుడు అన్నట్టు, పెళ్లికి ఇప్పుడేదో తప్పుడు అన్నట్టు దేనికోసం చెప్తున్నావు? 100% చెప్తున్నా కదా. ఇదే కనుక జరిగితే పక్కా కేసు రిజిస్టర్ మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేస్తే నా కేసు కూడా రిజిస్టర్ చేయాలి, చెరుకు దాకా కేసు కూడా రిజిస్టర్ చేయాలి. దిస్ ఇస్ మై డిమాండ్. రైట్ సార్. సో చెరుకు సుధాకర్ గారిని గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. ఏది ఈయన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు